మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అయితే ఈ రోజు నుంచి రాబోతున్నాయి. సో ఫస్ట్లీ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ కింద మన క్యాంపస్ టూర్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. సో క్యాంపస్ టూర్ సెలెక్ట్ చేసుకోవడం గల మెయిన్ రీజన్స్ ఏంటంటే, నేను ఎప్పుడైతే NIT భోపాల్లో జాయిన్ అవుదాం అనుకున్నాను, యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఒక్క రివ్యూ కూడా లేదు సరిగ్గా, ఉన్నా కూడా హిందీలో. మనం కాకపోతే ఫస్ట్ టైం ఇన్ తెలుగు మనం కాలేజ్ టూర్ ఆఫ్ NIT భోపాల్ చేస్తున్నాం అనమాట. దాని ద్వారా మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ, ఎక్కడైనా తెలుగు స్టేట్స్ నుంచి NIT భోపాల్కి వచ్చిన వాళ్ళు కూడా ఇంత ఈజీగా ఉంటుంది క్యాంపస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో క్యాంపస్లో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ అసలు ఏముంటాయి, ఏం బాగోవు, ఈ మీరు తెలుగులో ఉన్న రివ్యూ చూసి అర్థం చేసుకుని దాన్ని బట్టి మీకు కౌన్సిలింగ్లో పెట్టాలా అవుతా నిర్ణయించుకోండి. సో స్టార్ట్ చేద్దాం. క్యాంపస్ రివ్యూ అయితే వచ్చేయండి. ఇదే మా కాలేజ్ తెలిసిందే మీకు. ఇక్కడ నుంచి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఎంట్రీ గేట్, అటు నుంచి ఎగ్జిట్ గేట్. సో మా కాలేజ్ అనేది కరెక్ట్గా భోపాల్ మధ్యలో ఉంటుంది, సిటీలోని. సో ఇప్పుడు ఏంటంటే వీడియో క్యాంపస్ టూర్ మొత్తం కదా, మీకు లోపల నుంచి బయటకు వచ్చేంత వరకు మొత్తం లోపల ఏమున్నాయి, క్యాంపస్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, క్యాంటీన్స్, లైబ్రరీ మొత్తం దొల్లగొట్టి దూపం వేసేద్దాం. వచ్చేయండి. NTB అనమాట, అంటే న్యూ టీచింగ్ బ్లాక్ అంటారు దీన్ని. సో ఇదేంటంటే బేసిక్ గా ఫస్ట్ ఇయర్స్ అందరికి, అన్ని బ్రాంచ్ల్లో ఫస్ట్ ఇయర్స్ అందరికి ఒకటే షెడ్యూల్, ఒకటే కరికులం నడుస్తుంది. సో ఫస్ట్ ఇయర్స్ అందరికి క్లాసెస్ మాక్సిమం ఇక్కడే నడుస్తాయి. అండ్ సెకండ్ ఇయర్ నుంచి మీ డిపార్ట్మెంట్ చేంజ్ అవుతారు, ఎక్సెప్ట్ ఈసీ తప్ప. ఎందుకంటే ఈసీకి డిపార్ట్మెంట్ లేదన్నమాట, నవ్వకండి. చేంజ్ చేస్తాం. మా బాధ, ఈసీ బాధలు అలాగే ఉంటాయి క్యాంపస్లోని. ఆ డిపార్ట్మెంట్ ఎందుకు కట్టలేదని అడిగితే చాలా రీజన్స్ అన్నీ క్యాంపస్కి వచ్చాక మీకే తెలుస్తాయి. సో ఫస్ట్ గా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి. బేసిక్ గా ఫస్ట్ ఇయర్స్ క్లాస్ రూమ్ ఎలా ఉంటే తెలుసుకుందాం, పదండి. కదా మా NTBలో క్లాసులు ఎలా ఉన్నాయో, సో NTB నుంచి చాలా కొంచెం ఎదరికెళ్ళగానే LRC అని వస్తుంది అనమాట. LRC అంటే మ్యాక్సిమం CSE డిపార్ట్మెంట్. అది LRC అంటారు అనమాట. మాక్సిమం ఇది CSE డిపార్ట్మెంట్. ఇవేమో CSE క్లాస్ రూమ్స్ అనమాట. ఈ డిపార్ట్మెంట్స్ ఇక్కడ జరుగుతుంటాయి. సో ఆ మధ్యలో ఉండేదేమో మొత్తం ఆడిట్ టైప్ ఉంటుంది. మాక్సిమం మీకు ఫస్ట్ ఇయర్స్ ఇప్పుడు ఇంటేక్ వచ్చిన వాళ్ళకి ఓరియంటేషన్ అవి ఇక్కడే జరుగుతాయి అనమాట. మీకు డాక్యుమెంట్ సబ్మిషన్, అసలు హాస్టల్ అలాట్మెంట్ ఫార్మ్స్ అని ఇక్కడే జరుగుతాయి అనమాట. సో మీరు ఫస్ట్ ఇయర్స్ అందరూ రాగానే ఫస్ట్ రావాల్సింది మీరు LRCకి వచ్చి మొత్తం మీరంతా రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం అన్ని ఏదర్ హాస్టల్ నుంచి మీ క్లాస్ రూమ్స్ మొత్తం ఇక్కడే అలాట్మెంట్ అవుతాయి అనమాట. సో దీని లోపల ఏముందో సార్ చూద్దాం, పదండి వెళ్ళి. ఇప్పుడు LRC లోపల ఎలా చూసారు కదా, దానికి అటాచ్ ఇక్కడ CSE డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి ఎవరి డిపార్ట్మెంట్ కాల్ సపరేట్ అయినప్పుడు CSE వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారనమాట. సో జూనియర్స్ ఇప్పుడు ఇంటేక్ ఎవరైనా MANIT భోపాల్ చూస్ చేసుకుంటే ఫస్ట్ మీకు LRCకి రావాలి. క్యాంపస్కి వచ్చినట్టే మీకు డైరెక్ట్గా హాస్టల్ అలాట్మెంట్స్ ఏమి జరగవు. సో మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చి మొత్తం ఎలా చేయించుకొని అప్పుడు మీరు ఎవరి హాస్టల్కి వెళ్ళడమే. చూసారు ఎంత బాగుందో, నియర్లీ 1 acre దాకా ఉంటుంది అనమాట. సో ఈ గ్రౌండ్ చాలా పర్పసెస్గా వాడతారనమాట. లైక్ మెయిన్లీ ఫెస్టులు జరుగుతాయి అనమాట. ఈ గ్రౌండ్లో చాలా పెద్ద పెద్ద ఫెస్టులు ఉంటాయి NIT భోపాల్లో. అండ్ ఆ ఫెస్టులు వదిలేస్తే తెలుగు వాళ్ళకి, మెయిన్ తెలుగు వాళ్ళకి ఏంటంటే TPL అని ఉంటుంది అనమాట, తెలుగు ప్రీమియర్ లీగ్. కాలేజీలో నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు అందరు తెలుగు వాళ్ళు ఎవరైతే క్రికెట్ బాగా ఆడతారో అందరూ గ్యాదర్ అయ్యి కప్పు కోసం ఆడతారనమాట. దాన్ని TPL అంటున్నారు. సో ఈ గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది. ఇక వెదర్ ఈరోజు అయితే మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి వెదర్ చాలా బాగుంది క్యాంపస్ది. సో ఇంకా మనం క్యాంపస్లో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనం వెళ్ళి ఇంకా 4-5 బ్రాంచ్ల డిపార్ట్మెంట్స్ అక్కడ ఆ డిపార్ట్మెంట్స్ పేరు అంటారు, అట్లా అవి చూద్దాం. సో ఇదేంటంటే దీన్ని డిపార్ట్మెంట్ సర్కిల్ అంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే 5 బ్రాంచ్ల యొక్క డిపార్ట్మెంట్లు ఉంటాయి, కానీ 4 బిల్డింగ్లు అనమాట. సో అదేంటంటే మెకానికల్ డిపార్ట్మెంట్,
అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. దానికి ఆపోజిట్ లో 2 బ్రాంచ్ల డిపార్ట్మెంట్ అనమాట. ఒకటి కెమికల్ డిపార్ట్మెంట్, ఒకటి మెటలర్జీ. మళ్ళీ దానికి ఆపోజిట్ లోనే సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనమాట. మెయిన్ ఈ డిపార్ట్మెంట్ సర్కిల్లో ఉన్న డిపార్ట్మెంట్స్ ఒక స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎవ్రీ డిపార్ట్మెంట్ లో కూడా ఇన్బిల్ట్ ఒక సపరేట్ ఆడిటోరియం ఉంటుంది, పైకి క్లాసులు జరుగుతాయి అనమాట. ఆడిటోరియం దేనికి యూజ్ చేస్తారంటే చిన్న చిన్న సెమినార్స్ లాంటివి, యాక్టివిటీస్ లాంటివి జరుగుతాయి. గెస్ట్ స్పీకింగ్ వచ్చినప్పుడు 4 డిపార్ట్మెంట్స్ ఒక ఆడిటోరియంస్ కూడా వాడతారనమాట. సో ఇప్పుడు మన వెళ్ళి లోపల ఆడిటోరియంస్ డిపార్ట్మెంట్ ఎలా చూసేద్దాం పదండి. సో అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ఆడిటోరియంస్ అయితే ఓపెన్ లేవు. సో చూద్దరు కానీ నేను మళ్ళీ ఎప్పుడైనా షార్ట్ వీడియో లాంటిది పోస్ట్ చేస్తాను. సో ఏంటంటే వర్కింగ్ డేస్ కావు కాబట్టి ఆడిటోరియంస్ అన్ని క్లోజ్గా ఉన్నాయి. సో ఇప్పుడు దాకా చూసారు కదా మొత్తం. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ సైజ్ చేసి కొంచెం బోర్ కొట్టి ఉంటుంది మీకు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చడానికి హ్యాంగ్అవుట్ ప్లేసెస్ అనమాట, లైక్ క్యాఫ్టీరియా. సో ఎందుకంటే మెయిన్ చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు దాకా మీరు చూసిన మోస్ట్ ఆఫ్ ది క్యాంపస్లో అడవి ఎక్కువ ఉంది కదా, కరెక్టే కదా. మాకు 650 ఎకరాల్లో 600 ఎకరాలు అడవి ఉంటుంది. ఏదో 50 ఎకరాలు ఏదో కట్టామా, డిపార్ట్మెంట్స్ కట్టామా అని పేరుకుంటుంది అనమాట. సో ఫ్రెండ్లీ క్యాంపస్ బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. ఇది క్యాంటీన్ అనమాట. మ్యాక్సిమం చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ హ్యాంగ్అవుట్ అవుతూ ఉంటారు, ఎందుకంటే డిపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడే దగ్గర కాబట్టి. ఇంక పొద్దున్న నుంచి తిరిగి కొత్త ఎనర్జీ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఎనర్జీ రిఫిల్ చేసుకుని మళ్ళీ క్యాంపస్ స్టార్ట్ చేద్దాం. అమ్మాయ 5 నిమిషాలు రెస్ట్ తీసుకోగానే ఎనర్జీ బాగానే వచ్చింది. ఇప్పుడు చలో లెట్స్ ఇప్పుడు మనం వెళ్ళి లైబ్రరీ చూద్దాం అనమాట. లో చాలా మందికి నచ్చేది ఇంట్రెస్టింగ్ ఉండేది ఏంటంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట. సో మా కాలేజ్లో స్పోర్ట్స్ బాగా ఆడే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, క్రికెట్ బాగా ఆడే వాళ్ళకి కబడ్డీ, బ్యాడ్మింటన్ ఏదైనా కావచ్చు, ఇంటర్నేటివ్ టోర్నమెంట్ సెలక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో బాగా ఆడే వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుని వేరే అన్నేటివ్ వాళ్ళతో ఛాంపియన్స్ ట్రోఫీలోకి ఆడతారనమాట. సో మొత్తానికి ఇదే అనమాట మా కాలేజ్లో ఉన్న బిగ్గెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. లోపల ఎలా ఉంటుందో వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసి ఫుల్గా ఎంజాయ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాంప్లెక్స్ మ్యాటర్ ఇది అదనమాట. లోపలైతే మీకు టేబుల్ టెన్నిస్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా ఉండేది జిమ్ అనమాట. ఈరోజు ఏంటంటే పాపం ఓపెన్లో లేదు, చూపితే నెక్స్ట్ టైం మీకు షార్ట్ అయినా అప్లోడ్ చేస్తాను. ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ మీకు బాస్కెట్బాల్ కోర్టు, పక్కన వాలీబాల్ కోర్టు, ఇది క్రికెట్ గ్రౌండ్ అనమాట, అటు సైడ్ ఉంటుంది. ఇదనమాట మొత్తం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోపల ఏమంటుంది టూర్ అయితే ఇది.
అండ్ ఇప్పుడు మనకి ఈ రోడ్ నుంచి అయితే గర్ల్స్ హాస్టల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. గర్ల్స్కి కేవలం 2 హాస్టల్స్ ఉంటాయి. ఒకటి H7, ఇంకోటి H12. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్కి 2 హాస్టల్స్ మాత్రమే అలౌట్ అవుతాయి. ఇంకొక హాస్టల్ లేదు మ్యానిట్లో గర్ల్స్కి. గర్ల్స్ హాస్టల్ నుంచి స్ట్రైట్గా రాగానే ప్రశాంతమైన శివుడు కూడా ఉంటుంది అనమాట. సో నాకు చాలా పర్టికులర్గా ఇష్టమైన ప్లేస్ మా కాలేజ్ అని ఉందంటే ఫస్ట్ ప్రయారిటీ అది ఇదే అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవ్రీడేస్ ఓపెన్ ఉంటాయి. మీకు పర్టికులర్గా మన తెలుగు వాళ్ళకి చెప్పాలంటే ఉగాది, వినాయక చవితి ఈ రెండే మన తెలుగు మ్యానిట్లో ఉన్న తెలుగు ఫ్యామిలీ అంతా కలిసి స్టూడెంట్స్ అందరూ ఇక్కడ వినాయకుడిని నిలబెట్టి ఊరేగింపు, భోజనాలు అన్నీ చాలా బాగా జరుగుతాయి అనమాట. వన్స్ మీరు మ్యానిట్లోకి వచ్చిన తర్వాత ఇంత అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. మీరు తర్వాత చూస్తారు వచ్చిన తర్వాత. బట్ ముందైతే గుడిని చూడండి. బెస్ట్ ఏంటంటే నెస్కేఫ్ నైట్ చిల్లు కొట్టచ్చు అనమాట ఇక్కడ. ఇంక హాస్టల్ ఏమో వచ్చేసి అయితే డాక్టర్ APJ అబ్దుల్ కలాం భవన్ అనమాట. C&D 2 బ్లాక్లు ఉంటాయి. ఇంకా మనం ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి అసలు రూమ్ ఎలా ఉందో బేసిక్ ఫస్ట్ ఇయర్ రూమ్ చూసేద్దాం పదండి. ఇంక ఈ రూమ్ వచ్చేసి డబల్ షేరింగ్ రూమ్ అనమాట. ఇద్దరైతే షేర్ చేసుకోవచ్చు దీన్ని. ఇంక ఈ రూమ్ లో మీకు ఒక టేబుల్, ఒక చైర్, ఇంకో కబోర్డ్ అయితే ఉంటది అనమాట. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఎక్కడ ఉండవు. అసలు ఎక్స్పెక్ట్ చేయకండి, అన్ని కామన్ వాష్రూమ్సే. ఇంకా మెస్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అనమాట. ఒకేసారి 100 మెంబర్స్ దాకా కూర్చొని భోజనం చేయొచ్చు. అండ్ నాన్ వెజ్ విషయానికి వచ్చేసరికి వీక్లీ 1 చికెన్ అండ్ ఎగ్ పెడతారనమాట. సో ఇప్పుడు మీరు హాస్టల్ నుంచి అలా స్ట్రైట్ గా రాగానే ఫస్ట్ మీకు డిస్పెన్సరీ ఉంటుంది అనమాట. డిస్పెన్సరీ అంటే లైక్ క్లినిక్ టైప్స్ అన్నది. మీకు 24 hours ఏ ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ఏ పరంగా ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ మీకు ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. ఏదర్ ఇక్కడికి కానీ లేకపోతే నియర్ బై హాస్పిటల్ కానీ మీ కండిషన్ బట్టి ఉంటుంది అనమాట. సో మెడికల్ హెల్ప్ గురించి అయితే ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. సో చూసారు కదా, అదనమాట రియాలిటీ ఆఫ్ MIT భోపాల్ క్యాంపస్ టూర్. అసలు ఇక్కడ దాకా చూసిన మీ అందరికి చాలా 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 థ్యాంక్స్ అనమాట. అసలు మన ఫస్ట్ టైం లాంగ్ ఫార్మేట్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. Don't step to me, newbie. I could truly be moody. I could have played the fucking Grinch in the movies. I've been a part-time shadow cat, part-time. That is not a guy that I would ever want to try to battle rap. Snap, crackle, pop, mind fried to a crisp, make an MC into a wide-eyed lunatic.